యూట్యూబ్లో లైవ్స్ చేస్తే అవర్స్ కలుస్తాయా? 4000 వాచ్ అవర్స్కి లైవ్ అనేది ఏమన్నా యూజ్ అవుతుందా అంటే ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. అసలు లైవ్స్ ఎలా చేయాలంటే మన ఫేస్ చూపించుకుంటూ మనం డైరెక్ట్గా మాట్లాడాలి. లేకపోతే మనం ఏదైనా వంట చేస్తున్నామా, లేకపోతే ఇంకేదైనా ప్రోడక్ట్కి సంబంధించి మనం డీటెయిల్గా ఏమైనా డిజైన్ చేస్తున్నామా, ఏదైనా అది కనిపిస్తూ లైవ్ చేయాలి. జస్ట్ ఒక ఫోటో పెట్టేసి, లేకపోతే ఇంకేదైనా పిక్ పెట్టేసి, ఒక హెడ్లైన్ అలా పెట్టేసి పక్కకెళ్ళి మన పని మనం చేసుకుంటూ అలా చేస్తే 4000 వాచ్ అవర్స్కి మీకు యూజ్ అవ్వదు. లైవ్ అనేది యూజ్ అవ్వదు. కంటెంట్ ఎలా ఉండాలంటే మనం లైవ్ మన ఫేస్ కనిపిస్తూ చేయాలి. లేదంటే మనం చేసేది మనం వీడియో చూపిస్తూ లైవ్ చేస్తే ఖచ్చితంగా మానిటైజేషన్కి మన ఈ 4000 అవర్స్కి యూజ్ అవుతుంది. కంటెంట్ లేకుండా మ్యూట్లో పెట్టేసి ఫోన్ ఒక దగ్గర పెట్టేసి మన పని మనం చేసుకుంటే 4000 అవర్స్ వచ్చినా సరే మానిటైజేషన్ అప్పుడు దానికి వాల్యూ ఉండదు. సో కంప్లీట్ అయిందని మనం ఆనందపడతాము. తీరా సమయానికి 4000 అవర్స్ వాళ్ళు ఎలా వచ్చాయి, ఈ లైవ్కి ఎన్ని వచ్చాయి అని చెప్పేసి వాళ్ళు చెక్ చేసుకుంటే అక్కడ ఇలా కనిపించడం వల్ల దాన్ని తీసుకోరు. సో అందుకని మనం లైవ్ అనేది డైరెక్ట్గా మనం చేసే పని కానీ, మనం మాట్లాడే తీరును కానీ దాన్ని డైరెక్ట్గా చూపించుకుంటూ లైవ్ చేస్తే ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. మనకి అవర్స్ అనేది కలిసి వస్తుంది. ఇప్పటి నుండి లైవ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మనం ఫేస్ కనిపించుకుంటూ మనం ఏం చేస్తున్నామో చూపించుకుంటూ లైవ్ చేయండి. ఊరికే లైవ్ పెట్టేసి గంటలు ఒక రోజంతా లైవ్ పెట్టేసి మన పని మనం చేసుకుంటే మాత్రం మానిటైజేషన్కి మాత్రం అస్సలు వాల్యూ ఉండదు. సో మీకు 4000 అవర్స్తో కావాలంటే వీడియోస్ తీసుకుంటూ మనం లైవ్ పెడితే ఖచ్చితంగా అవుతుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ ఎలాగైనా కామెంట్ చేయండి. Thanks for watching. Please subscribe to my channel.